కిస్మత్. ఈ సినిమా చూశాక నా కిస్మత్ బాలేదని అర్థమైంది. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో ఫ్లాప్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది విత్ ద రన్ టైమ్ 2 hours+. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే బాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ స్టోరీలో చూపించినట్టుగా రియల్ లైఫ్లో జరిగితే చాలా బాగుండేది, కానీ అలా జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇందులో ప్రతి సీక్వెన్స్ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టుగా, వాళ్ళు ముందే డిజైన్ చేసుకున్నట్టుగా ఈజీగా ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతూ ఉంటుంది. అలా జరిగితే ఇక ఇంత పెద్ద సినిమా ఎందుకు తీయడం, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేయడం, అది కూడా 2 hours పాటు మనకు ఎందుకు చూపించడం మరి. ఇక ఈ సినిమా స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే, ముగ్గురు ఫ్రెండ్స్ బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్కి జాబ్ కోసం వెళ్తారు. అక్కడ రూమ్లో వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. సో ఆ డబ్బు ఎవరిది, వీళ్ళు ఆ డబ్బుతో ఏం చేస్తారు, దానివల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. మనీతోని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇది వీళ్ళ కాన్సెప్ట్. బట్ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం టోటల్గా ట్రాక్ తప్పింది. ఫస్ట్ హాఫ్లో గ్రిప్పింగ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది, బట్ సెకండ్ హాఫ్లో అసలు ఏం జరుగుతుందో అనే క్లారిటీయే ఉండదు. మెయిన్లీ ఇలాంటి మూవీస్లో వాళ్ళు చూపించే ప్రతి సీన్ కూడా మన క్యూరియాసిటీని బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనిపించాలి. బట్ ఇక్కడ మాత్రం టోటల్గా మనకి ఎక్కడా కూడా ఆ క్యూరియాసిటీ అనేది కనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఉన్న క్యారెక్టర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం కూడా సీరియస్నెస్ ఉండదు. మూవీలో అంత ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే ఇక మూవీ తీయడం ఎందుకు, 2 hours దాన్ని మనం చూడడం ఎందుకు. అండ్ ఆల్సో ఇందులో 7 to 8 క్యారెక్టర్స్ ఉంటాయి. పూర్తిగా వీళ్ళు స్ట్రేంజర్స్, కానీ సడన్గా వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నట్టే కలిసిపోతారు. అక్కడి నుంచి ఏం జరిగింది, వీళ్ళు సెకండ్ హాఫ్లో ఎలాంటి ట్విస్ట్లు చూపిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్గా చూద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్లో అస్సలే లేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, కామెడీ సీక్వెన్సెస్ కొన్ని చోట్ల బాగుంటాయి. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మెయిన్గా అభినవ్ గోమటం ఎక్కడ కూడా ఈయన క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ అనిపించదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, అలాగే మనీని ఇన్వాల్వ్ చేసే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లే అండ్ బీజిఎం ఓకే అనిపించాయి, అంత గొప్పగా ఏం లేవు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ బాగానే ఉంది, బట్ వీళ్ళ ఎగ్జిక్యూషన్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. అండ్ హీరోయిన్, ఈమె క్యారెక్టర్ అసలు అవసరమే లేదు. నా పరంగా అయితే ఈమెను పెట్టడమే ఒక వేస్ట్ అనొచ్చు. ఎందుకంటున్నానంటే, ఈ స్టోరీకి, ఆ లవ్ సీక్వెన్సెస్కి, ఆ లిప్ లాక్స్కి అయినా అసలు సంబంధమే ఉండదు. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి అన్నట్టు ఉంది తప్ప పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సో ఫైనల్లీ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5/5. ఆ 2.5 కూడా జస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ కొన్ని కామెడీ సీక్వెన్సెస్, మనీ ఇన్వాల్వ్మెంట్ సీక్వెన్సెస్, మిగతా అంతా ఏం లేదు. సో మీరు మూవీ చూడాలా వద్దా అంటే చూడకపోవడం బెటర్. మీ నెట్ వేస్ట్ తప్ప ఇందులో ఏం లేదు. ఓకే గైస్, లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.